హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి. ఇది మన అమ్మమ్మ కాలం నుండి కూడా చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటలు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ వరకు మినపప్పు వేసుకుంటున్నానండి. అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక గంటన్నర వరకు నానబెట్టుకోవాలండి. సేమ్ మనం దోసల పిండికి ఏ విధంగా అయితే పప్పు బియ్యం నానబెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. ఒక గంటన్నర వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్పు వరకు ఒక పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా గ్రైండ్ అనేది చేస్తున్నానండి. మరీ మెత్తగా అక్కర్లేదండి, బరగ్గా ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక కప్పులో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు కాకుండా డైరెక్ట్గా కొబ్బరి తురుమైనా సరే తీసుకోవచ్చండి. అలాగే ఈ కొబ్బరి అనేది క్వాంటిటీ అంటూ ఏమీ లేదండి, ఎంత కొబ్బరి అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ పప్పు బియ్యం కూడా బాగా నానిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అస్సలు వేయకూడదండి, నీళ్ళను వేయకుండానే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది చాలా పాతకాలం వంట అండి. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో కొబ్బరి ఉందంటే ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. మరీ ఎక్కువ అక్కర్లేదండి, ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి అనేది మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియంలో ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం అనేది కూడా మీరు తీసుకునే తీపిని బట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, బెల్లం వేసి గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది కొంచెం పలచగా అయింది కదా, అందుకని నీళ్ళు అనేది చాలా తక్కువ వేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేసారంటే పిండి మరీ బాగా పలచగా అయిపోతుంది. మనకి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, మరీ గట్టిగా ఉండక్కర్లేదు, అలాగని పలచగా కూడా ఉండకూడదండి. ఈ మాదిరిగా ఉందంటే రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల రొట్టె మధ్యలో మనకి కొబ్బరి అనేది తగులుతూ రొట్టె టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను టోటల్గా ఇక్కడ కొబ్బరి 1 కప్పు వరకు తీసుకున్నానండి. కొబ్బరి ఎంతైనా వేసుకోవచ్చండి. కొబ్బరి ఎంత వేసుకుంటే రొట్టె టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. చూసారు కదండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో, మరీ పల్చగా లేదు అలాగని గట్టిగా కూడా లేదు. ఈ విధంగా మనకి రొట్టె వేసుకునే విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కడాయి చిన్నది తీసుకున్నానండి. పెద్ద కడాయి అయినా సరే తీసుకుని చిన్న చిన్న రొట్టెల్లా వేసుకోవచ్చు. కాకపోతే కడాయి అనేది కొంచెం మందపాటి కడాయి అయితే రొట్టె అనేది మనకి కింద మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. అదే ఇనుప కడాయి అయితే రొట్టె అనేది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇనుప కడాయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చిన్న చిన్న రొట్టెల్లా వేసుకోవాలండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే కింద మాడిపోతుంది, మధ్యలో ఉడకదండి. ఇలా మూత పెట్టి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. చూసారు కదండి, కింద భాగం మొత్తం కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 5 నిమిషాల వరకు ఉంచారంటే రొట్టె అనేది తయారైపోయినట్టేనండి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా ఉంటుందండి పైన, అలాగే లోపల అనేది చాలా మెత్తగా ఉంటుంది. ఇలా చిన్నపిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇది హెల్త్కి కూడా చాలానే మంచిది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగానే పిండి కూడా మన చిన్న చిన్న రొట్టెల్లా వేసుకోవడమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టె తయారైపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.